హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు ఛానల్. సో మనం ఈరోజు ఈ సెషన్లో క్లాక్లో నుండి మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. అండ్ పార్ట్ 1 క్లాక్స్లో మనకి బేసిక్ నుండి మనకి స్టార్టింగ్ నుండి మనకి క్లాక్స్లో యాక్చువల్గా మనకి ఎక్కడి నుంచి నేర్చుకోవాలో ఆ లెవెల్ నుంచి జీరో లెవెల్ నుండి మనకి సో అన్నీ కూడా మనం డెప్త్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఎవరైతే అడ్డా 247 తెలుగు ఛానల్కి కొత్త వారు వచ్చారో సో జస్ట్ స్టే విత్ అస్ అండ్ ఈ వీడియో కంప్లీట్ అయిపోయేంత వరకు చూడండి. డెఫినెట్గా మీకు క్లాక్లో డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. బేసిక్స్ అనేవి మనకి స్ట్రాంగ్గా ఉంటే క్లాక్స్లో ఏ క్వశ్చన్ అయినా మనకి ఈజీగా సాల్వ్ చేయడానికి సో ఆస్కారం ఉంటుంది. మనకి జనరల్గా క్లాక్స్లో కాన్సెప్ట్స్ చూసినట్లయితే సో బేసిక్గా మనకి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. యాంగిల్ అండ్ ఫైండింగ్ యాంగిల్ ఈజ్ అ వన్. అండ్ వాటర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయడము, యాజ్ వెల్ యాజ్ మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయడము. ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ రిఫ్లెక్టివ్ యాంగిల్. ఓకే, అండ్ రిఫ్లెక్టివ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడము, యాజ్ వెల్ యాజ్ faulty clocks. ఓకే, faulty clocks ఫైండ్ అవుట్ చేయడము అండ్ ఎగ్జాక్ట్ టైం. ఓకే, సో ఎగ్జాక్ట్ టైం ఇన్ ద సెన్స్ సో మనకి ఒక పర్టిక్యులర్ టైంలో ఒక పర్టిక్యులర్ డిగ్రీస్ ఫామ్ చేస్తున్నప్పుడు అది ఏ టైంలో ఫామ్ చేస్తున్నాయనే విధంగా ఫైండ్ అవుట్ చేయడం మనకి ఎగ్జాక్ట్ టైం అనేవి. సో మనకి ఈ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇందులో మనకి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి ఈ పార్ట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పార్ట్లో ఇంకో కొన్ని మోడల్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఓకేనా? నో సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అడ్డా 247 తెలుగు క్యాండిడేట్స్ కోసం. అండ్ ఇక్కడ మనకి ఈ బ్యాచ్లో మనకి 200+ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఉంటాయి. దట్ మీన్స్ లైవ్ క్లాసెస్. సో ద స్టూడెంట్ హూ జాయిన్ ఇన్ దిస్ బ్యాచ్ సో దే కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ విత్ ద ఫ్యాకల్టీ. అండ్ మనకి డైరెక్ట్ ఫ్యాకల్టీతో మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా కూడా. అండ్ 20 మార్క్ టెస్ట్లు ఉంటాయి అండ్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఒకవేళ ఎవరైతే లేట్గా జాయిన్ అయ్యారో ఈ బ్యాచ్లో వాళ్ళందరికీ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సో ప్రీవియస్ కంప్లీట్ అయిపోయినటువంటి బ్యాచెస్లో క్లాసెస్ అన్నీ కూడా మీకు రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ ఒకవేళ మీరు లైవ్ క్లాస్కి రాలేకపోయినా కూడా ఆ లైవ్ క్లాస్లో జరిగినటువంటి వీడియో మీకు సో రికార్డెడ్ సెషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి ఈ కోర్స్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఏప్రిల్ 21న స్టార్ట్ అయింది. ఆల్రెడీ రన్ అవుతున్న బ్యాచ్. ఇంకా ఎవరైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోగలరు. అండ్ ఈ బ్యాచ్ కాస్ట్ వచ్చేసి మనకి 1499 ఉంది. ఓకే, సో 1499 కాస్ట్ వచ్చేసి మీరు కనుక ఈ Y212 కోడ్ యూజ్ చేసినట్లయితే సో Y212 కోడ్ యూజ్ చేస్తే యూ విల్ గెట్ ద డిస్కౌంట్. ఆ డిస్కౌంట్ పోను సో మీకు ఈ బ్యాచ్ అనేది 1049కి రావడం జరుగుతుంది. ఓకే, అంటే 1050 రూపీస్కి మీకు ఈ బ్యాచ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ బ్యాచ్తోనే పాటు సో మనకి ఇక్కడ ఆల్రెడీ 21st ఏప్రిల్ స్టార్ట్ అయింది కాబట్టి సో అడ్మిషన్స్ అనేవి క్లోజ్ అవుతున్నాయి. సో ఇంకా ఎవరైతే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో డోంట్ బికమ్ లేట్గా చేసుకోవద్దు. ఓకే, అండ్ వన్ మోర్ బ్యాచ్ వీ హ్యావ్. అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ బ్యాచ్ అనేది లాంచ్ చేస్తున్నాము. ఎప్పుడు సో మే 12th నుంచి ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ దట్ ఈస్ అ సెకండ్ బ్యాచ్. ఓకే, సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. అది కూడా మనకి Y212 కోడ్ యూజ్ చేసినట్లయితే యూ విల్ గెట్ ద డిస్కౌంట్ ఆన్ దిస్. సో 999 పైన మీకు డిస్కౌంట్ వస్తుంది. 999 పైన డిస్కౌంట్ పోనీ మీకు ఎంత వస్తుందంటే 699కి మీకు ఈ బ్యాచ్ అనేది సో రావడం జరుగుతుంది. ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. సో డోంట్ మనకి లేట్ చేసుకొని ఇంకా డిస్కౌంట్ అనేది పెరిగితే మళ్ళీ కాస్ట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్స్ వై సో ఇంకా ఎవరైతే ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ బ్యాచ్ సో డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, నౌ లెట్స్ గో టు అవర్ టాపిక్ దట్ ఈస్ క్లాక్. మనకి జనరల్గా క్లాక్లో 2 టైప్స్ మనకి హ్యాండ్స్ ఉంటాయి. మనకి జనరల్గా 3 టైప్స్. సెకండ్ హ్యాండ్స్ తీసేస్తే మనకి మినిట్ హ్యాండ్, ఆర్ హ్యాండ్. ఈ మినిట్ హ్యాండ్, ఆర్ హ్యాండ్ ఇవి రెండింటిని బేస్ చేసుకొని మాత్రమే మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, సో మినిట్ హ్యాండ్ వీ హ్యావ్. ఓకే, సో మినిట్ హ్యాండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్ హ్యాండ్. సో మనకి జనరల్గా మినిట్ హ్యాండ్ని కన్సిడర్ చేస్తే ఫస్ట్. ఓకే, సో మినిట్ హ్యాండ్ అంటే తెలుసు మీకు, నిమిషాల ముళ్ళు. సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ నుండి ఎగ్జాక్ట్గా ఇది ఇక్కడ చూపిస్తుంది. దిస్ ఈజ్ అ మినిట్ హ్యాండ్. సపోజ్ 1 అవుతుంది అనుకోండి. సో 1 అవుతున్నప్పుడు మనకి క్లాక్ ఎగ్జాక్ట్ ఇలా చూపిస్తుంది. ఓకేనా? మనకి ఇది మినిట్ హ్యాండ్, ఇది అవర్ హ్యాండ్ అంటాం. సో 1 అవర్లో అంటే ఒక గంటలో
గంటలు ఈ నిమిషాల ముళ్ళు ఎట్లా రొటేట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇదంతా రొటేట్ అవుతుంది ఈ విధంగా. ఇజ్ ఇట్ రైట్? సో గంటలో ఇది మొత్తం రొటేట్ అవుతుంది అంటే దట్ ఈస్ అ సర్కిల్. సో సర్కిల్ మీన్స్ 360 డిగ్రీస్, అంటే 1 అవర్లో 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. 1 అవర్లో 360 డిగ్రీస్ రొటేట్ అవుతే 1 అవర్ అంటే ఎంత, 60 మినిట్స్ అనే కదా, అంటే 60 మినిట్స్లో సో 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ఓకేనా? సో 60 మినిట్స్లో 360 డిగ్రీస్ రొటేట్ అవుతే 1 మినిట్లో ఎంత అవుతుంది, 6 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 1 మినిట్లో 6 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. వాట్ డస్ ఇట్ మీన్? ఓకే, సో దీనికి మీనింగ్ ఏంటి? సో వన్ మినిట్కి 6 డిగ్రీస్ అంటే మీనింగ్ ఏంటంటే ఐ విల్ షో హియర్ నౌ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3, 4, 5. ఓకే, అంటే నిమిషాల ముళ్ళు ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుంచి 0 ఇది అనుకోండి, 0 నుంచి 1 2 3 4 5. ఓకేనా? సో నిమిషాల ముళ్ళు ఇక్కడ నుండి ఇక్కడికి రొటేట్ అవ్వాలంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి రొటేట్ అవ్వాలంటే ఇట్ విల్ రొటేట్ 6 డిగ్రీస్. ఓకే, దట్ ఈస్ ద ఇండికేషన్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రొటేట్ అవ్వాలంటే 6 డిగ్రీస్, హియర్ టు హియర్ 6 డిగ్రీస్, హియర్ టు హియర్ 6 డిగ్రీస్. పర్ ఎవ్రీ 1 మినిట్ ఇట్ రొటేట్ 6 డిగ్రీస్ అనమాట. అంటే ఒక్కో మినిట్కి 6 డిగ్రీస్ అంటే మనకి టోటల్ ఎన్ని నిమిషాలు ఉన్నాయి, 60 మినిట్స్ ఉన్నాయి కదా. అంటే ఒక్కో నిమిషానికి 6 అంటే టోటల్గా 60 డిగ్రీస్కి 60 మినిట్స్కి 360 డిగ్రీస్. సాటిస్ఫైడ్? అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ నిమిషాల ముళ్ళు, సో ఈ మినిట్ హ్యాండ్ 1 మినిట్లో 6 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. క్లియర్? నౌ సో ఇక్కడ ఏంటి, ఆర్ హ్యాండ్ చూసినట్లయితే, ఈ గంటల ముళ్ళు చూసినట్లయితే, ఓకే, సో గంటల ముళ్ళు 360 డిగ్రీస్ రొటేట్ అవ్వాలి అంటే అది ఎన్ని అవర్స్ పడుతుంది మనకి టైం? సో డెఫినెట్గా అది 12 అవర్స్. ఓకే, సో మనకి ఎగ్జాక్ట్గా 12 అవర్స్లో మనకి 360 డిగ్రీస్ అనేది రొటేట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా 12 అవర్స్ అంటే ఎంత? సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 అవర్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ 2 అవర్స్ 3 అవర్స్ 4 అట్లా ఒక్కొక్కటి అలా రొటేట్ అవ్వాలంటే టోటల్గా మనకి 12 అవర్స్ కంప్లీట్ అవుతేనే ఇట్ విల్ కంప్లీట్ టోటల్ 360 డిగ్రీస్. ఓకే, నౌ 360 డిగ్రీస్ అంటే 1 అవర్లో మనకి 30 డిగ్రీస్, 1 అవర్ మీన్స్ 60 మినిట్స్, 60 మినిట్స్లో 30 డిగ్రీస్, అండ్ మనకి 1 మినిట్లో హాఫ్ డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఓకే, సో ఎప్పుడైతే ఈ ఇక్కడేమో 1 మినిట్లో 6 డిగ్రీస్ అన్నారు, ఇక్కడ కూడా 1 మినిట్లో హాఫ్ డిగ్రీ అన్నారు. చూడండి, నిమిషాల ముళ్ళు ఇక్కడ నుండి ఇక్కడికి రొటేట్ అవుతుంది అంటే ఈ రొటేట్ అవుతున్న టైంలో ఇది కూడా సమ్ లిటిల్ బిట్ చేంజ్ అవుతుంది కదా. అంటే ఎప్పుడైతే నిమిషాల ముళ్ళు రొటేట్ అవుతుందో క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అట్ ద సేమ్ టైం ఆర్ హ్యాండ్ ఆల్సో విల్ రొటేట్. అదెంత? when this minute hand covers 1 minute, at the same time our hand also covers some angle that is half degree. ఓకే, సో అది హాఫ్ డిగ్రీ రొటేట్ అవుతుంది అని. ఎప్పుడైతే నిమిషాల ముళ్ళు రొటేట్ అవుతున్నప్పుడు అట్ ద సేమ్ టైం ఆర్ హ్యాండ్ ఆల్సో విల్ రొటేట్. ఓకే, అది ఎంత రొటేట్ అవుతుంది? హాఫ్ డిగ్రీ రొటేట్ అవుతుంది. సో ఇవి రెండు మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. వీటిపైన మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఓకేనా? నో, సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో వాట్ ఈస్ ద యాంగిల్ ట్రేస్డ్ బై ఆర్ హ్యాండ్ ఇన్ 15 మినిట్స్? ఓకే, ఇక్కడ ఏమన్నారు? ఆర్ హ్యాండ్ అన్నారు. ఆర్ హ్యాండ్ 1 మినిట్కి ఎంత రొటేట్ అవుతుంది? 1 మినిట్కి హాఫ్ డిగ్రీ రొటేట్ అవుతుంది ఆర్ హ్యాండ్. 15 మినిట్స్కి 15/2 దట్ ఈస్ 7.5 డిగ్రీస్. సో దట్ 7.5 డిగ్రీస్ అనేది సో పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఆ ఫస్ట్ కండిషన్స్ గుర్తుంచుకుంటే సో ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ సో వీ కెన్ సాల్వ్ ఈజీలీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. when the minute hand covers a distance of 1 hour 20 minutes, then what is the angular distance covered by it? ఇక్కడ ఏమన్నారు? సో మినిట్ హ్యాండ్ అన్నారు. ఓకే, సో మినిట్ హ్యాండ్ ఎంత కవర్ చేసింది? 1 hour 20 minutes. సో 1 hour ఇక్కడ ఆర్లో ఇచ్చారు. సో మనకి నిమిషాల్లో తెలుసు. ఎలా? 1 మినిట్లో విత్ ఇన్ 1 మినిట్ మినిట్ హ్యాండ్ కవర్స్ 6 degrees. ఓకే, ఇక్కడ టోటల్గా హౌ మెనీ అవర్స్? 1 hour మీన్స్ it's indicating 60 minutes plus 20 minutes. Okay, so total ga 80 minutes. So 80 minutes lo minute hand rotate will 80 into 6, that is 480. So 480 degrees will be the correct answer. ఇక్కడ మనకి 480 అనేది పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ లెంతీగా ఉంది కదా అని డోంట్ బి గెట్ కన్ఫ్యూజ్. సో మనకి అది క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది సమ్టైమ్స్ మనకి కన్ఫ్యూజ్ చేయడానికి డిఫరెంట్గా ఇస్తారు. వెన్ ద మినిట్ హ్యాండ్ కవర్స్ ద డిస్టెన్స్ ఇస్ 1 hour 20 minutes, వాట్ ఈస్ ద యాంగులర్ డిస్టెన్స్ బై కవర్ బై ఇట్ అంటే ఎంత డిగ్రీస్ కవర్ చేశారు అని. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్.
ఫైండ్ ద యాంగిల్ ట్రేస్డ్ బై ఆర్ హ్యాండ్ ఆఫ్ ఏ కరెక్ట్ క్లాక్ బిట్వీన్ 8 o'clock అండ్ 2 o'clock. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక వాచ్లో సో 8 o'clock 2 o'clockలో సో వాట్ ఈస్ ద యాంగిల్ ట్రేస్డ్ బై ఇట్ అన్నారు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫోర్గెట్ టు టెల్. ఓకే, సో ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం, సి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత మనకి 6 degrees, ఫ్రమ్ హియర్ టు హియర్ 6 degrees 6 degrees 6 degrees. ఓకేనా, అలా ఒక్కొక్క నిమిషానికి 6 degrees అవుతున్నప్పుడు ఓకే, అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ సో వాట్ ఈస్ ద యాంగిల్ హియర్, దిస్ ఇస్ ద 30 degrees అవుతుంది. అండ్ 1 నుండి 2కి ఎగ్జాక్ట్ 30 degrees, అండ్ ఇక్కడ నుంచి 2 to 3 30 degrees. అంటే ఒక్కో ఆర్కి మిడిల్లో మనకి 30 degrees యాంగిల్ అనేది సో రావడం జరుగుతుంది. సో మీకు అది పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవాలి. సో 2 points 1 to 2 2 to 3 3 to 4 4 to 5 5 to 6 and between every hour so we get the 30 degrees angle. ఓకే, అండ్ దట్ వీ యూస్ హియర్, అది ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫైండ్ ద యాంగిల్ ట్రేస్డ్ బై ఆర్ హ్యాండ్ ఆఫ్ ఏ కరెక్ట్ క్లాక్ బిట్వీన్ 8 o'clock అండ్ 2 o'clock అన్నారు. ఓకే, 8 o'clock నుండి 2 o'clockకి వాట్ ఈస్ ద యాంగిల్, దిస్ ఇస్ 12 1 2 3 and 4 5 and this is 7 8 9 10 11. ఓకే, సో దిస్ ఇస్ 8 and this is 2. సో వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ అన్నారు. ఓకే, సో ఇట్స్ వెరీ క్లియర్, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇక్కడ 30 ఉంటుంది, హియర్ ఇస్ 30 అండ్ హియర్ ఇస్ ఆల్సో 30 30 and 30 and 30. సో 1 2 3 4 5 6 30 is a that's a 180. ఓకే, సో మనకి 2 ఆపోజిట్ ఉన్నాయి, ఆల్వేస్ 2 ఆపోజిట్ పాయింట్స్ ఆర్ ఇండికేటింగ్ 180 degrees. సో బికాస్ దిస్ హాఫ్ ఈజ్ 180 and this half is 180 and the total is 360 degrees. Okay, always 2 opposite points are indicating that so 180 degrees. Okay, it's very clear that 8 to 2 manaki so 180 degrees అనేది ఫామ్ చేస్తుంది. And next question, how many degrees will the minute hand move in the same time in which the hour hand moves 10 degrees. ఓకే, ఇక్కడ క్వశ్చన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆర్ హ్యాండ్ 10 degrees రొటేట్ అయ్యేలోపు మినిట్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది అన్నారు. ఓకే, సి 1 minute ఓకే, సో 1 minute ఆర్ హ్యాండ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆర్ హ్యాండ్, 1 minute ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది, ½ degrees రొటేట్ అవుతుంది. ఇక్కడ ఏమన్నారు, ఇన్ ద సేమ్ టైమ్ ఇన్ విచ్ ద ఆర్ హ్యాండ్ మూవ్స్ 10 degrees అన్నారు. అంటే ఆర్ హ్యాండ్ 10 degrees వెళ్ళింది అంటే డెఫినెట్గా ఎన్ని నిమిషాలు అవ్వాలి, సో కంపల్సరీగా ఇట్ విల్ బి 20 minutes అవ్వాలి. ఓకేనా, అంటే ఒకవేళ 20 minutes అవుతేనే సో మినిట్ హ్యాండ్ 20/2, హాఫ్ అంటే మనకి 20/2 మనకి 10 degrees అనేది సాటిస్ఫై అవుతుంది. అంటే ఆర్ హ్యాండ్ 20 minutesలో రొటేట్ అయింది. ఇదే టైంలో ఈ 20 minutesలోనే మినిట్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది అన్నారు. సో 1 minuteకి 6 degrees కాబట్టి 20 minutesకి 20 into 6 and that is 120 degrees will be the correct answer. ఓకే, సో మనకి ఇక్కడ డిఫరెంట్ క్వశ్చన్స్ అడగవచ్చు. హౌ మెనీ డిగ్రీస్ విల్ ద మినిట్ హ్యాండ్ ఇచ్చారు, ఒకవేళ హౌ మెనీ డిగ్రీస్ విల్ ద ఆర్ హ్యాండ్ అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా, సో ఆర్ హ్యాండ్ మూవ్ ఇన్ ద సేమ్ టైమ్ ఇన్ విచ్ మినిట్ హ్యాండ్ మూవ్స్ ఇన్ 24 degrees. ఓకే, ఇలా కూడా అవ్వచ్చు. సో 24 degrees అంటే మనకి ఇంటూ 6 చేసుకుని మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఓకేనా, సో మనం డివైడ్ బై 6 చేసుకుని మళ్ళీ దాన్ని ఇంటూ 2 చేసుకుంటే మనకి ఆర్ హ్యాండ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ ద క్లాక్ షోస్ 4:20? ఓకే, సో మిర్రర్ ఇమేజ్ అన్నారు. సో వాట్ ఈజ్ ద మిర్రర్ ఇమేజ్? సో మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి, జనరల్గా సపోజ్ హియర్ ఈజ్ అ మిర్రర్, సపోజ్ ఇట్ ఈస్ ఏ మిర్రర్ ఇమేజ్ అంటే ఈ టాప్ పార్ట్ విల్ బీ ఇన్ ద టాప్ అండ్ బాటమ్ పార్ట్స్ విల్ బీ ఆన్ ద బాటమ్. ఓకే, అంటే టాప్ అనేది టాప్లో ఉంటుంది, బాటమ్ అనేది బాటంలోనే ఉంటుంది. అంటే మనకి ఏ అనేది సేమ్ అవుతుంది, అంటే లెఫ్ట్ అనేది రైట్ అవుతుంది, రైట్ అనేది లెఫ్ట్ అవుతుంది. బట్ టాప్ అండ్ బాటమ్ అనేది ఎప్పటికీ కూడా చేంజ్ అవ్వదు. ఓకేనా, సపోజ్ ఎఫ్ ఉందనుకోండి, ఎఫ్ ఇక్కడ ఒక మిర్రర్ ఉంది, ఇక్కడ ఎఫ్ని మిర్రర్లో చూస్తే ఏ విధంగా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. ఓకేనా, అంటే లెఫ్ట్ అనేది రైట్ అవుతుంది, రైట్ అనేది లెఫ్ట్ అవుతుంది. సో దాట్ వీ నీడ్ టు రిమెంబర్ ఇన్ ఏ మిర్రర్ ఇమేజ్. ఇక్కడ కూడా 4:20 అవుతున్నప్పుడు ఒక క్లాక్లో, ఓకే, సో ఇన్ ఏ క్లాక్ వెన్ ద టైమ్ షోస్ 4:20 means exactly 20 is indicating that minutes and 4 is indicating exactly in between that 4 and 5.
సో మనకి ఇలా అవుతున్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ సీ దిస్ వన్ ఇన్ ద మిర్రర్, దిస్ టోటల్ పార్ట్ బికమ్స్ దిస్ సైడ్, ఓకేనా. సో ఈ లెఫ్ట్ సైడ్ అవుతే దెన్ వాట్ విల్ బి ద టైమ్ విచ్ ఇస్ ఇండికేట్. ఓకే, సో మనం ఆ టైం ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో ఎప్పుడైతే ఒక క్వశ్చన్లో మిర్రర్ ఇమేజ్ అండ్ దట్ టు క్లాక్లో మిర్రర్ ఇమేజ్ అడిగినప్పుడు ఆల్వేస్ రిమెంబర్, సింపుల్గా మనం ఆన్సర్ చేయవచ్చు, వీ హ్యావ్ టోటల్ 12 hours. Okay, so we have total 12 hours, but for solving some calculation part in a clock, so calculation part చేస్తున్నప్పుడు just take 11:59 only. Okay, so 11:59, so 11:60, not 59, so 11:60 which is indicating that 2 o'clock 12 o'clock. So 11:60 నుండి ఈ 4:20 మనం సబ్ట్రాక్ట్ చేస్తే, so we get that mirror image of the clock and that is 4:20, so that is 7:40. so 7:40 will be the correct answer అవుతుంది. బట్ ఇక్కడ మనకి 7:40 అనేది ఎక్కడా లేదు, ఎస్ ఇక్కడ ఉంది. సో 7:40 will be the correct answer, that is the option C అంట. ఓకేనా. సో సింపుల్గా గుర్తుంచుకోండి, ఎప్పుడైతే ఒక క్లాక్లో మిర్రర్ ఇమేజ్ అడిగారో, సో జస్ట్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 11:60. సపోజ్ వాట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఏ క్లాక్, దట్ ఈస్ 8:10 అడిగినారు అనుకోండి. 8:10ని మనకి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తాం, 8:10ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుంది, అండ్ 3:50. సో దిస్ ఈజ్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ ద టైమ్ షోస్ 8:10, ఆ విధంగా. ఓకేనా. నౌ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాటర్ ఇమేజ్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ ద క్లాక్ ఇండికేటింగ్ 8:25. సో ఇక్కడ మనకి వాటర్ ఇమేజ్ అన్నారు. వాటర్ ఇమేజ్ అంటే ఏంటి, సో సేమ్ ఇక్కడ ఏనే ఉంది, ఇక్కడ వాటర్ అంటే మనకి ఫ్లోర్ పైన వస్తుందండి. ఓకే, ఇఫ్ యూ సీ దిస్ ఇమేజ్ ఇన్ ఏ వాటర్, ఇట్ విల్ ఇండికేట్ లైక్ దిస్. ఓకే, అంటే టాప్ అండ్ బాటమ్ అనేది చేంజ్ అవుతుంది, లెఫ్ట్ అండ్ రైట్ అనేది కాన్స్టెంట్. ఓకే, సో హియర్ వీ షుడ్ రిమెంబర్ సమ్ పాయింట్స్. ఓకే, అండ్ ఫస్ట్ పాయింట్ ఈజ్ వెన్ దిస్ R hand is below 5, then subtract from 5. Okay, next this R hand is above 5, then subtract from R hand is, this is 17. Okay, now if this minute hand is below 30, then subtract from 30. Okay, and now if this minute hand is above 30, then subtract from 90. సో మీరు ఈ కండిషన్స్ కంపల్సరీగా గుర్తుంచుకుంటేనే దెన్ ఓన్లీ వీ కెన్ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ వాటర్ ఇమేజ్ క్వశ్చన్స్ ఇన్ ఏ క్లాక్ ఈజీలీ. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏ విధంగా సాల్వ్ చేయాలి, జస్ట్ చెక్ ఇట్. ఇక్కడ ఏమన్నారు, 8:25 అన్నారు. సో 8:25 అంటే ఈ 8 అనేది ఆర్ హ్యాండ్ కదా, 25 అనేది మినిట్ హ్యాండ్ కదా. నౌ చెక్ ఇట్, 8:25ని 8 అనేది ఆర్ హ్యాండ్, దిస్ ఈజ్ మోర్ దాన్ 5. If it is above 5, then we should subtract from 17. So then subtract from 17. Now 25 is the minute hand which is less than 30. So subtract from 30. So that is manaki 17 minus 8, that is a 9, and 30 minus 25, that is 5. సో అంటే మనకి 9:5 ఇండికేట్ చేస్తుంది. సో దట్ ఈస్ 9:5 అనేది మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు ఒకవేళ మిర్రర్ ఇమేజ్ అడిగారనుకోండి, సో ఇఫ్ ఇట్ ఈస్ అ మిర్రర్ ఇమేజ్ దెన్ వీ షుడ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 11:60. ఇఫ్ ఇట్ ఈస్ అ వాటర్ ఇమేజ్ అండ్ యూ షుడ్ ఫాలో దీస్ కండిషన్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ ద టైమ్ షోస్ 6:30. ఓకే, సో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడము. సో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఒక ఫార్ములా ఉందండి, దట్స్ అ యూనివర్సల్ ఫార్ములా. సో దట్ ఈస్ ద యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు mod 30h minus 11/2 m. Okay, so this is the formula what we have
Okay, so what is the angle between the two hands of a clock when the time is 6:30? 6:30 అవుతున్నప్పుడు మనకి యాంగిల్ ఎంత? 6:30 అవుతున్నప్పుడు మనకి యాంగిల్ ఏ విధంగా చేస్తాము? 6 అంటే మనకి ఇక్కడ, సో 30 ఇంటూ 6 మైనస్ 11/2 ఇంటూ సో 30, అండ్ ఇక్కడ మనకి 2 15s అండ్ మనకి 180 మైనస్ 165, 180 మైనస్ 165 దట్ ఈస్ 15 degrees అనేది మనకు వస్తుంది. ఓకేనా, బట్ దిస్ ఇస్ టైం వేస్ట్, టైం టేకింగ్. సో మనకి ఈ ప్రాసెస్ని మనం ఎక్కువగా ఫాలో అవ్వలేము, ఎందుకంటే సమ్ టైమ్స్ చాలామంది సో క్యాలిక్యులేషన్ పార్ట్ దగ్గర కొంచెం డ్రాగ్ మనకి డల్గా ఉంటారు, ల్యాగ్లో ఉంటారు. ఓకేనా, సో ఈ క్వశ్చన్ని ఇక్కడ చూడండి, 6:30 ఈజ్ దేర్, 6:30. సో వెన్ ద టైమ్ ఈజ్ 6:30, 6:30 ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, 6:30 అంటే వాట్ ఈజ్ ద రేషియో? 1:5. Okay, when the ratio between hour hand and minute hand is a 1:5, then the angle between the two hands will be minutes by 2. Directly we'll get that answer. Minutes anta 30 minutes kada, 30/2, that is 15 degrees will be the correct answer. There is no need to use that formula, that's a 30h minus 11/2m అనే ఫార్ములా యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా సో విల్ గెట్ దట్ ఆన్సర్ ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ట్రిక్. Okay, when the ratio is 1:5, wherever we get and whatever we get, if the ratio is a 1:5, just minutes by 2. Suppose it's a 2 into 2 10 అనుకోండి, 1:5 ratio, so 10/2 అంటే 5 degrees. Okay, and 840, 1:5 ratio, 40/2 and 20 degrees, it's direct answer. Okay, now so వాటితో పాటు ఇంకా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, జస్ట్ వాచ్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఎవరైతే అడ్డా 247 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా పర్చేస్ చేసుకునే వాళ్ళు ఏపీఎస్సీ అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్సీ బ్యాచ్ని పర్చేస్ చేసుకునే వాళ్ళు Y212 కోడ్ యూస్ చేయండి, యూ విల్ గెట్ ద డిస్కౌంట్ ఆన్ దిస్ వన్ ఆల్సో. ఓకే, and what will be the angle between the two hands of a clock when the time shows 8:48? 8:48 అంటే ఎంత అండి? 1:6 ratio, 1:6 ratio. So when the time shows 1:6 ratio, here also, so minutes by 2 will get that answer, that is the minutes by 2, 48/2, that's the 24 degrees is the perfect answer. 1:4, 1:5 and 1:6 both are same, and manaki same answer, manaki same formula, same trick, but direct answer vastundi. So if you apply the formula also, then also will get that answer. Okay na? Now next one, what will be the angle between the two hands of a clock when the time shows 3:12? So 3:12, that's a 1:4 ratio. When the time shows 1:4 ratio, that's minutes into 2. So minutes ki double ante 12 ki double enta avutundandi? So 24 is a perfect answer. Okay, so 24 is a clear answer. Manaki 1:4 ratio, it's a double. 1:5 ratio is a half. 1:6 ratio is also, so minutes by 2. And next one, and what will be the angle between the two hands of a clock when the time shows 5:40? So 5:40, 1:8. సో 1:8 అవుతున్నప్పుడు, 1:8 రేషియో ఉన్నప్పుడు, సో మనకి డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, సో మినిట్స్ మైనస్ హార్ ఇంటూ 2. సో మినిట్స్ మైనస్ ఆర్, మినిట్స్ అంటే ఎంత అండి? హియర్ ద మినిట్స్ ఇస్ 40 అండ్ 40 మైనస్ 5 is a 30, so 35 into 2, so 35 double is a 70 degrees is a clear answer. మీరు ఫార్ములా అప్లై చేసినా కూడా ఇది ఆన్సర్ వస్తుంది, బట్ కాకపోతే ఫార్ములా అప్లై చేస్తే డెఫినెట్లీ యూ మస్ట్ బి స్పెండ్ సమ్ టైమ్ ఫర్ క్యాలిక్యులేషన్. సో మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ అవసరం లేకుండా అసలు ఏ నెంబర్ని కూడా క్యాలిక్యులేట్ చేయకుండా కూడా మనకి డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇఫ్ యూ రిమెంబర్ దీస్ ట్రిక్స్, సో డైరెక్ట్గా within seconds, directly after seeing the question, directly within seconds లో మనకు ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, and now next one, what will be the angle between the two hands of a clock when the time shows 5:50? 5:50 అంటే ఎంత అండి? 1:10 ratio. When the ratio is a 1:10, that minutes into 2.5 అంటే ఇక్కడ మినిట్స్ ఎంత అండి? 50 and 50 into 2.5. 0 and point will cancel. 25 5s are, it's a 125 is answer. Suppose it is 330 అనుకోండి, so 30 into 2.5,
30 into 2.5, 25 3s are 75 degrees. సో ఆ విధంగా సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 440 అవుతే 40 into 2.5, సో 25 4s మనకి 100 degrees అనేది రావడం జరుగుతుంది. సో మినిట్స్ ఇంటూ 2.5 when we get the ratio is 1:10. And next one, what will be the angle between the two hands of a clock when the time is 6:18? 6:18 అంటే ఎంత? 1:3 రేషియో. ఓకే, సో 1:3 రేషియో అవుతున్నప్పుడు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మినిట్స్ ఇంటూ 4, ఓకే, మినిట్స్ ఇంటూ 4 ప్లస్ మినిట్స్ బై 2. సో మనకి డైరెక్ట్ ఫార్ములా గుర్తుంచుకుంటే వితౌట్ రైటింగ్ ఎనీథింగ్ డైరెక్ట్ మనకు ఆన్సర్ వస్తుంది. మినిట్స్ ఇంటూ 4, 18 4s, సో 18 4s మనకి 72 ప్లస్ మినిట్స్ 18/2 ఎంత? 9. సో 72 plus 9 is a 81 degrees. 81 degrees is a perfect answer. సో ఈ ఫార్ములా మీరు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఇదండి. ఓకే, సో మినిట్స్ ఇంటూ 4 ప్లస్ మినిట్స్ బై 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, what angle will be formed by the hands of a clock at 11:20? సో 11:20 అవుతున్నప్పుడు యాంగిల్ ఏమవుతుంది? ఓకే, సో 11:20 అవుతున్నప్పుడు మన యాంగిల్ అంటే మనకి ఏదైనా పర్టిక్యులర్ రేషియో ఉందా? లేదు కదా. సో మనకి రేషియో లేదు కాబట్టి సో ఇప్పుడు మనకి వీ షుడ్ యూజ్ ద ఫార్ములా దట్ ఈస్ 30h minus 11/2 m అనే ఫార్ములా యూజ్ చేయాలి. సో 30 into h అంటే 3, 30 into 11 అంటే 330 మైనస్ 11/2 into 20 అంటే 2 10s. సో 330 minus 110, so that is the 2 10s 110, that is 220. సో మనకి 220 ఆప్షన్ లేదు. సో 220 ఆప్షన్ లేనప్పుడు సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 360లో మైనస్ 220 చేస్తే మనకి సో 140 వస్తుంది. సో 140 degrees is also one of the angle బిట్వీన్ ద టూ హ్యాండ్స్. మనకి ఆప్షన్లో లేదు కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నాము. ఎందుకు మనకి చూడండి, ఒక వాచ్ ఒక క్లాక్లో 11:20 అంటే 11 ఈ విధంగా ఇండికేట్ చేస్తుంది, 20 ఈ విధంగా ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఒక యాంగిల్ చేస్తున్నప్పుడు ఇంకొక యాంగిల్ కూడా ఉంటుంది కదా, అది 360 మైనస్ యాంగిల్ చేసినప్పుడు కూడా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 220 వస్తే మనకు ఆప్షన్ లేకపోతే సో వీ మే గెట్ కన్ఫ్యూజ్. ఓకే, మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అయినా కాదా అని మళ్ళీ 2-3 సార్లు చెక్ చేసుకోవడము ఇదంతా జరుగుతుంది. కాబట్టి సో డెఫినెట్గా మీరు 360 మైనస్ ఆ యాంగిల్ చేసినా కూడా యూ విల్ గెట్ ద వన్ మోర్ యాంగిల్. ఓకే, అండ్ వాట్ ఈజ్ ద రిఫ్లెక్టివ్ యాంగిల్? ఇక్కడ మీరు గమనించండి. సో వాట్ ఈజ్ ద రిఫ్లెక్టివ్ యాంగిల్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ ఇట్ షోస్ 220? రిఫ్లెక్టివ్ యాంగిల్ అంటే ఏంటంటే మనకి 360 మైనస్ ఆ రిమైనింగ్ యాంగిల్ ఏదైతే ఉంటుందో అది దాన్ని రిఫ్లెక్టివ్ యాంగిల్ అంటాము. ఇందాక చెప్పినట్టుగా సపోజ్ ఇక్కడ మనకి 220 తీసుకోండి. ఓకే, సో 220 ఓకే, సో 220 అవుతున్నప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఉందా? ఈ యాంగిల్తో పాటు మనకి ఇక్కడ ఇంకొక యాంగిల్ వస్తుందండి. ఓకే, ఈ యాంగిల్ ఏ విధంగా వస్తుంది? ఈ యాంగిల్ అంటే ఈ రిఫ్లెక్టివ్ యాంగిల్ ఏంటంటే ఈ యాంగిల్, ఈ రిమైనింగ్ యాంగిల్. ఓకేనా, సో 220 అవుతున్నప్పుడు మనకి రేషియో ఎంత అండి? 1:10. 1:10 అవుతున్నప్పుడు మనకి యాంగిల్ ఏమవుతుంది? సో 50 degrees. ఓకే, 20 into 15 and 50 degrees. ఓకే, సో 360 మైనస్ 50 అంటే 310 degrees అనేది సో మనకు ఆన్సర్ అవుతుంది. సో 310 అనేది మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకేనా, సో మనకి రిఫ్లెక్టివ్ యాంగిల్ వచ్చినప్పుడు ఆల్వేస్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 360 ఓన్లీ, 360 మైనస్ నార్మల్ యాంగిల్. ఓకే, అండ్ దట్ ఈస్ ద టుడే సెషన్. సో అబౌట్ క్లాక్ పార్ట్ 1. మనకి పార్ట్ 2లో మనకి ఎగ్జాక్ట్ టైం ఫైండ్ అవుట్ చేయడము అండ్ సమ్ ఫాల్టీ క్లాక్స్ అవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాము. సో ఇంకా ఎవరైతే ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ యాజ్ వెల్ యాజ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే యూజ్ కోడ్ Y212 అండ్ యూ విల్ గెట్ ద డిస్కౌంట్ ఆన్ దట్. సో దాంతోపాటు ఇంకా ఎవరైతే అడ్డా 247 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ దీస్ వీడియోస్. ఓకే, అండ్ దట్ ఈస్ ద టుడే సెషన్. సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ క్లాక్ పార్ట్ 2తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అంటిల్ దెన్ వాచ్ అడ్డా 247 తెలుగు ఛానల్ అండ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.